మార్చి 8వ తారీఖున మీట్ అయ్యి 88 మంది ఎక్కువ ఓటింగ్ జరిగితే ఎక్కువ మంది ఇప్పుడు మొస్తాజానే అంగీకరించినట్టు తెలుస్తుంది. సుప్రీం ఈ లీడర్గా అంటే ఆయతొల్లా అలీ ఖైమోని ప్లేస్లోకి ఆయన వచ్చారు. ఇప్పుడు ఇరాన్ 1979 నుంచి ఇరాన్ చరిత్ర ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ చూస్తే ఈయన 3వ ఖైమేనీగా ఎన్నికవడం జరిగింది. ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడరు, షియా ముస్లింలకి సుప్రీం లీడర్ అనమాట. ఇప్పుడు ఈయన ప్రకటన ఈయన వస్తే చంపేస్తామంటూ ఇప్పుడు మొసాద్ అంటే ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు కూడా ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ ఇరాన్ ధైర్యం చేసి ఆయన ప్రకటించిందండి. ఎందుకంటే ఈ ఆయతొల్లా అలీ ఖైమోని తర్వాత వచ్చిన అరీఫా ఖైమోనిని చంపేశారు. ఇంక ఎవరు వచ్చినా చంపేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వరకు ఏంటంటే ఈయన ప్రకటించకుండా అలాగే నడుపుదాం, ఎందుకంటే ఎవరు వచ్చినా చంపేస్తారని ఒక భయంతో ఇరాన్ ఉండేది. కానీ ఇప్పుడు అమెరికా ఏం చెప్తుంది, కొత్త లీడర్లు మేము ప్రకటిస్తాం, మేము ఎంపిక చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాఠం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ ఇలా ఖాళీ ఉంటే